నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించిన చంద్రబాబు ఎన్నికల ఫలితాలకు పొత్తులతో సంబంధం లేదని స్పష్టీకరణ. అమరావతి కార్పొరేషన్పై మూడో రోజు ప్రజాభిప్రాయ సేకరణ. గ్రామాల విభజనను ఒప్పుకోబోమన్న వెలగపూడి ప్రజలు. రెండు 2021-22 ఏడాదికి నీట్ పీజీ ప్రవేశాలకు సుప్రీం అనుమతి. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ కు ఆదేశం. పీఆర్సీపై సీఎం మాటలు నమ్మలేమన్న అశోక్ బాబు. ఉద్యోగులు పరపతి హోదా దిగజార్చుకున్నారని వ్యాఖ్య. దేశంలో 10 రోజుల్లో 13 రెట్లు పెరిగిన కోవిడ్ కేసులు. 3000కు ఎగబాకిన ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు. రెండు 2021-22 విద్యా సంవత్సరానికి గాను నీట్ పీజీ ప్రవేశాల పునః ప్రారంభానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్లకు 10% కోటాను సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటాకు 8 లక్షల వార్షిక ఆదాయం ఉండాలన్న నిబంధన ఈ ఏడాదికి మాత్రమే వర్తించనుంది. భవిష్యత్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు 8 లక్షల వార్షిక ఆదాయం నిబంధన తుది తీర్పునకు లోబడి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై మార్చి 5న తుది విచారణ జరగనుంది. ప్రజలు 5 ఏళ్ల కోసం పీటమెక్కిస్తే వైకాపా ప్రభుత్వం తిరిగి వారిపైనే దాడులు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. బాధితుల్లో వైకాపా నేతలు ఉన్నారని వివరించారు. ప్రజా సమస్యలపై పోరాడేవారిని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. తనకు కుప్పం నియోజకవర్గంతో విడతీయరాని బంధం ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పం ఆసుపత్రిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటును ప్రారంభించిన చంద్రబాబు వైకాపా నేతల పొత్తుల వ్యాఖ్యలపైన స్పందించారు. అన్ని గ్రామాల్లో ఈ ప్లాంట్లు పెడితే అన్ని గ్రామాలకు నీళ్లు ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 5 రూపాయలు చేసి అవి కూడా క్లోజ్ చేశారు. ఇతను ఒక విధ్వంసకారి. ఇతనికి కక్ష, కార్పణ్యాలు, అంతా రౌడీజం చేయడం, బెదిరించడం, ఈ తప్ప ఒక సంస్కృతి లేని వ్యక్తి, పేదల ద్రోహి. ఇదే పని. అందుకే రాష్ట్రంలో ప్రజలందరూ తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళని బయట రానియకుండా బెదిరిస్తున్నాడు. మీడియాని బెదిరిస్తాడు, జ్యుడిషియల్ని బెదిరిస్తాడు, కడాన ప్రజల్ని బెదిరిస్తాడు. ఏంటండి ఇవన్నీ? 5 ఏళ్లు పరిపాలించమన్నారు. పరిపాలించితే చరిత్రలో మిగిలిపోయాడు. పరిపాలించు. ప్రజలకు మంచి చేసేది రాజకీయం గాని ప్రజలపైన రౌడీజం చేసేది రాజకీయం కాదు. టీడీపీకి మీరు సపోర్ట్ చేయడం వల్ల ప్రజా సమస్యల పైన పోరాడే ప్రతి ఒక్కరిని, అది కులాలు మతాలకు అతీతంగా, టీవీలు కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ఎవరు చేసినా వాళ్ళందరినీ ఇచ్చేస్తావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎన్ని రోజులు చేస్తారు మీరు? పార్లమెంట్ కోవిడ్ లేదా? లెజిస్లేచర్ పైన ఎన్నిసార్లు పెట్టారు? అసెంబ్లీ పెట్టారు. పెడితే బూతులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రివోల్ట్ అవుతున్నారు. వాళ్ళు కూడా బాధితులే. వాళ్ళు ప్రజల్లో భాగమే. ఒక వ్యక్తి వల్ల సర్వనాశనం అయిపోతుంది. రాష్ట్రం పూర్తిగా నష్టపోతా ఉంది. కుప్పం ప్రజలతో నాది ఎప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్. ఎప్పుడైతే రాష్ట్రంలో వచ్చిన ఉన్మాద రాజకీయాలు కుప్పాన్ని మంచితనాన్ని కూడా చెడుతనంగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. కుప్పంలో నేను ఎప్పుడు రాలా, కానీ కుప్పాన్ని ఎప్పుడు నాకు ఓట్లు వేశారు. అది వాళ్ళ మంచితనం, మా ఇద్దరి మధ్యలో ఉండే నమ్మకం. పొత్తులు అనేటివి వీళ్ళు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడు మాట్లాడుతున్నారు పొత్తుల గురించి. మేమేదో పొత్తులు పెట్టుకుంటేనే గెలుస్తామని కాదు. పొత్తులు పెట్టుకున్నప్పుడు గెలిచాం, పొత్తులు పెట్టుకున్నప్పుడు ఓడిపోయాం, పొత్తులు లేనప్పుడు గెలిచాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఓట్లేయాలనుకుంటే అన్నీ జరుగుతూ ఉంటాయి. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఐఎమ్ టేకింగ్ ఏ డెసిషన్. అది ప్రజల కోసం. ఆ డెసిషన్, నేను తీసుకోబోయే డెసిషన్ అమరావతి రాజధానిగా ఉండటం కోసం ఉంటుంది. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించడం కోసం, ప్రజల కోసం నేను తీసుకునే నిర్ణయం ఉంటుంది.
ఎప్పుడు అన్నదే. మరి వాళ్ళు స్పందించి నాకు ఒక వారం రోజులు టైం ఈ బ్రదరు, నిన్ను డిస్క్వాలిఫై చేస్తానంటే వారం టైం ఇస్తా. మరీ ఎక్కువ మళ్ళీ 23 దాకా టైం ఇవ్వంటే కష్టం. సో కాబట్టి చూద్దాం వాళ్ళు ఎంత సమయం అడుగుతారో, అసలు అడుగుతారో లేదో చూద్దాం. వాళ్ళు అడగకపోతే మరి కొద్ది రోజుల్లో నా నిర్ణయం నేను చెప్తా. ఇంకేమైనా ఉందండి తిరుపతి రెడ్డి గారు అడగవలసినవి? ఇప్పుడు దాకా నేను చెప్పింది అదేగా, త్వరలోనే ఉంటుంది. ఎందుకంటే మా వాళ్ళు డిస్క్వాలిఫై చేయించాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి, మరి నిన్న మొన్న కాస్త ఎక్కువగా మాట్లాడారు కాబట్టి, కొన్ని బాకా ఛానల్స్లో మాట్లాడించుకున్నారు కాబట్టి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ మా పార్టీ బ్యాన్ చేసిన ఛానల్స్ నిన్న ఫ్రెష్గా కూడా బ్యాన్ చేశారు. సో ఆ బాకా పత్రికల్లో, బాకా ఛానల్స్లో కొంతమంది వాగారు కాబట్టి కొద్ది రోజులు ఏదైనా టైం అడుగుతారేమో చూద్దాం. వాళ్ళు టైం అడగకపోతే నేను త్వరలో, అతి త్వరలో అనుకోండి, ఇంకా మీకు చాలామంది పెద్దలు వస్తున్నారు, బిజీగా ఉన్నారు. సో రేపు రచ్చబండ ఢిల్లీ నుంచి ఉంటుంది. థ్యాంక్ యూ. గురువారం ఉద్యోగులతో జరిగిన చర్చల్లో సీఎం మాటలు నమ్మలేని విధంగా ఉన్నాయని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆర్థిక భారం ఎంత పడుతుందో తెలియదా అని ప్రశ్నించారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంలో ఏపీని తెలంగాణతో పోల్చడం సరికాదన్నారు. చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాలు ఏది చెప్తే అది విని పరపతి హోదా దిగజార్చుకున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో మోసం చేయడానికి చెప్పే తేనె పూసిన కత్తి లాంటి మాటలు. మరి ఎంప్లాయీస్ కూడా మోసపోయారు. 27% ఐఆర్ ఇచ్చారు కాబట్టి ఫిట్మెంట్ గొప్పగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఊహించుకుని ఉంటే ఉండొచ్చు. ఇవాళ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, వైసీపీ నాయకులు కూడా శాస్త్రీయత కావాలని. అంటే 27% ఇవ్వడానికి ఏ శాస్త్రీయతను ఆధారం చేసి ఇచ్చారు? వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి ఏ శాస్త్రీయతతో ఇచ్చారు? ఇవాళ ఏ శాస్త్రీయత ప్రకారం 14.29 ఫిట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు? అసలు 14.29 అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిట్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వ స్కేళ్లకి సంబంధం లేని విషయం కూడా ఇవాళ ఆర్థిక శాఖలో సెక్రటరీస్ మరి బస్ వాళ్ళందరికీ సెంట్రల్ స్కేల్స్ కాబట్టి అవే అనుకుంటున్నారేమో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. మరి ఈ రకమైన అవమానం ఉద్యోగ సంఘ నాయకులు భరించడం అనేది నాకు కూడా వ్యక్తిగతంగా ఇబ్బందిగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వంతో మన కంపేర్ చేసుకోవద్దు అన్న ముఖ్యమంత్రి మరి సెక్రటరీస్ రిపోర్ట్ లో తెలంగాణ ప్రభుత్వం లాగే హెచ్ఆర్ఏని తగ్గించమని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తే ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రకారం మనం చేయటం లేదు, పిఆర్సీ రికమెండేషన్ చేద్దామని ఎందుకన్నా ముఖ్యమంత్రి? దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ సునామీలా విరుచుకుపడుతోంది. 10 రోజుల క్రితం 10,000 లోపు నమోదైన రోజువారీ కేసులు నిన్న ఒక్కరోజే 1,00,000 మార్కును దాటాయి. 10 రోజుల వ్యవధిలో కేసులు 13 రెట్లు పెరగ్గా 214 రోజుల తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,00,000 దాటింది. దేశంలో 3వ వేవ్కు ఆజ్యం పోస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 3,000కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు విడుదల చేసింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు గణనీయంగా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారత్లో రోజువారీ కరోనా కేసులు 1,00,000 దాటాయి. డిసెంబర్ 28న 10,000 లోపు నమోదైన కరోనా కేసులు 10 రోజుల వ్యవధిలోనే 1,00,000 మార్కును దాటాయి. ఒమిక్రాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటంతో దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు దేశంలో 1,17,100 కేసులు వెలుగు చూడగా 302 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,26,26,386కు చేరింది. మరణాల సంఖ్య 4,83,178కి చేరింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.74% చేరగా రికవరీ రేటు 97.57% తగ్గింది. వైరస్ నుంచి మరో 30,836 మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం 3,71,363 క్రియాశీల కేసులున్నాయి. దేశంలో నమోదైన రోజువారీ కేసుల్లో మహారాష్ట్రలోనే 36,265 మంది కోవిడ్ బారిన పడగా
ముంబైలోనే 20,000కు పైగా కేసులు బయటపడ్డాయి. పశ్చిమ బంగాల్లో 15,421, ఢిల్లీలో 15,097 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు ఏకంగా 15.34% పెరిగింది. అధిక సంఖ్యలో పరీక్షలు జరుపుతూ ఉండటం వల్లే ఢిల్లీలో కేసులు పెరుగుతున్నట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాపించగా బాధితుల సంఖ్య 3,000 దాటింది. దేశంలో ఇప్పటి వరకు 3,007 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా బాధితుల్లో 1,199 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్లో 291 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 94,47,056 డోసులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 149.66 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. 4 రోజుల వ్యవధిలో 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులకు 1.64 కోట్ల డోసులు పంపిణీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ప్రధాన డ్యాం మినహా పునరావాసం, కాలువలు, డిస్ట్రిబ్యూటరీ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలవరం మరింత ఆలస్యం అవుతుందని సాక్షాత్తు కేంద్ర మంత్రి ఇటీవల ప్రకటించారు. ఎప్పటికి పనులు పూర్తి చేస్తారో కొత్త షెడ్యూల్ సమర్పించాలని పీపీఏ షరతు విధించింది. ఈ పరిస్థితుల్లో మరో ఏడాది గడువు పెంచాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ప్రధాన డ్యాంతో పాటు స్పిల్వే, స్పిల్ ఛానల్ సహా కీలక కట్టడాల పురోగతి ఏంటి అనే అంశాలపై క్షేత్రస్థాయిలో ఈటీవీ సమగ్ర పరిశీలన చేసింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రధాన డ్యాం హెడ్ వర్క్స్ లో 75% మేర పూర్తయిన మిగతా పనులు మాత్రం ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని ప్రకటించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కొత్త షెడ్యూల్ సిద్ధం చేసేందుకు కమిటీ వేస్తున్నట్లు వెల్లడించారు. 2017-18 ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంటే షెడ్యూల్ నిర్ణయించిన తర్వాతే ముందుకు వెళతామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తేల్చి చెబుతోంది. 2021 డిసెంబర్ నాటికి స్పిల్ ఛానల్ సహా ప్రధాన డ్యాంలోని హెడ్ వర్క్స్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థకు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే కరోనాతో పాటు గోదావరిలో భారీ వరదల కారణంగా డిజైన్ల ఖరారు, అధ్యయనాల పనులు ఆలస్యమయ్యాయి. దీనివల్ల ప్రాజెక్టు పూర్తికి కనీసం మరో 2 ఏళ్ల నిరీక్షణ తప్పేట్లు లేదు. గత 2 సంవత్సరాల కోవిడ్ టైంలో కూడా ఏజెన్సీ వాళ్ళు కానీ, డిపార్ట్మెంట్ గారు కానీ ఒక ఛాలెంజింగ్ టాస్క్ అంటే మనకి WRD హ్యాస్ టేకెన్ ఏ ఛాలెంజ్. ఎందుకంటే మన భుజస్కంధాల మీద పెట్టారు ప్రాజెక్టు. సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనల్ని పాయింట్అవుట్ చేయకూడదు, వీళ్ళ వల్లనే డిలే అయింది అనేది రాకూడదనే ఉద్దేశం మీదనే కోవిడ్ టైంలో కూడా స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని స్పెషల్ లేబర్ని తీసుకొచ్చి ఇక్కడ ఉండే లేబర్ 3,500 మంది లేబర్ 700 మందికి పడిపోయినా కూడా మళ్ళీ మన గవర్నమెంట్ ఆ గవర్నమెంట్తో మాట్లాడి లేబర్ని ఇక్కడికి తీసుకొచ్చి గత 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆ 2 సంవత్సరాలు పని చేయడం వల్లనే మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏ షేప్లో ఉందో చూడగలుగుతున్నారు. 76% పనులు జరిగినాయండి. ఇంకా 40 లక్షల క్యూబిక్ చేయాల్సి ఉంది. రేపు ఫిబ్రవరి నుండి స్టార్ట్ చేసేసి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలల్లో అది కంప్లీట్ చేసుకుంటాము. స్పిల్వేలో వచ్చేసి ఇంకా 27,000 క్యూబిక్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటాము. దాంతో స్పిల్వే మొత్తం ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ లేకుండా కంప్లీట్ చేయగలము. ఇక ఏదైతే గేట్స్ ఉన్నాయో ఫిక్స్ చేయాల్సిన 6 గేట్స్, సిలిండర్స్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. అప్రోచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పండగ వెళ్ళిన తర్వాత నుండి మొదలుపెట్టేసి ఒక 2 months 60 days పరిధిలో ఈ 6 గేట్లు బిగించేసి ఫుల్ షేప్లో మన స్పిల్వే ఫుల్ షేప్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది.
ప్రాజెక్టు ఫలాలు పూర్తి స్థాయిలో అందాలంటే ప్రధాన డ్యాం మాత్రమే నిర్మిస్తే సరిపోదు. స్పిల్వే, ఎర్త్ కమ్ ర్యాక్ఫిల్ డ్యాంతో పాటు కుడి ఎడమ కాలువలతో అనుసంధానించే పనులు, డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దశల వారీగా ప్రాజెక్టులో 194 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుగా నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంటుంది. తొలి దశలో 40 నుంచి 50 టీఎంసీల మేర, ఆ తర్వాత మరికొంత అదనంగా నీటిని నిల్వ చేయడం ద్వారా డ్యాం పటిష్టత పరీక్షించాల్సి ఉంటుంది. అయితే ప్రధానమైన ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం నిర్మాణానికంటే ముందు ఎగువ దిగువ తాత్కాలిక రాతి కట్టడాలను నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎగువ కాపర్ డ్యాం పనులు పూర్తయ్యాయి. దిగువ కాపర్ డ్యాం పనులు జరుగుతున్నాయి. కానీ గతేడాది ఈసారి వచ్చిన వరదలతో 180 మీటర్ల మేర డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. దీనివల్ల నది ప్రధాన మార్గంలో 25 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కోతకు గురైంది. దీని పునరుద్ధరణ విషయంలో జలవనరుల శాఖ అధికారులు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సమావేశంలో అధ్యయనం చేసిన తర్వాత ఆకృతుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టును పూర్తి చేసి 2022 జూన్ నాటికే నీళ్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రధానమైన ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మొదలే కాకపోతే ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందన్నది తెలియడం లేదు. మన కుడి కాలువలకు ఏమి ఇబ్బంది లేదండి. ఇప్పుడు లైనింగ్ జరుగుతున్నాయి. టన్నల్స్ కూడా రెగ్యులేటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓటీ రెగ్యులేటర్ కూడా కంప్లీట్ అయింది. టన్నల్స్ మాత్రమే లైనింగ్ చేయటం జరుగుతుంది. లైనింగ్ చేయడం కంప్లీట్ చేసుకుంటే మనం ఈ సీజన్లో అయినా సరే ఈ జూన్ తర్వాత నీళ్లు గ్రావిటీలో ఇవ్వడానికి ఏమి అభ్యంతరం లేదు. రైట్ కెనాల్ ద్వారా అది గవర్నమెంట్ పరిధిలో నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతుంది. గడిచిన 2.5 ఏళ్లుగా ప్రధాన డ్యాంలో 11.67% మేర మాత్రమే పని పూర్తయింది. ఇప్పటి వరకు ప్రధాన డ్యాం పనుల్లో 75%, కుడి కాలువ పనులు 92%, ఎడమ కాలువ పనులు 71% పూర్తయ్యాయి. ఈసీఆర్ఎఫ్ నిర్మాణంలో కీలకమైన దిగువ కాపర్ డ్యాం నిర్మాణ పనులు 2020 నాటికే పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా 5.80 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మిగిలే ఉన్నాయి. స్పిల్వేలో మరో 6 గేట్లను ఏర్పాటు చేస్తే నిర్మాణం పూర్తయినట్టేనని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. స్పిల్వే పనులు మొత్తం కంప్లీట్ అయినాయి. అప్రోచ్ ఛానల్లో కొన్ని బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి. అప్రోచ్ ఛానల్లో అలా స్పిల్ ఛానల్లో కొన్ని బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి. అదేవిధంగా అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ పనులన్నీ పూర్తయినాయి. ఇక మెయిన్ కాపర్ డ్యామ్ సంబంధించిన డిజైన్స్ డ్రాయింగ్స్ ఫైనల్ అవ్వాల్సి ఉంది. అది ఇప్పుడు రేపు డీడీఆర్పీ జరుగుతుంది. దానిలో ఫైనల్ అవుతాయని అనుకుంటున్నాం. అదైన వెంటనే ప్రభుత్వం ఉద్దేశించిన ప్రకారం అది మేము పనులు పూర్తి చేయడానికి మేము పనిచేస్తాం. ప్రస్తుతానికి ఎగువ కాపర్ డ్యాం 42.5 మీటర్ల ఎత్తున నిర్మాణం పూర్తి కావడంతో తాత్కాలిక రిజర్వాయర్గా ప్రాజెక్టు పనిచేస్తోంది. రిజర్వాయర్ ఎగువన 25.72 మీటర్ల మేర నీళ్లు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నీటిని రివర్ స్లూయిస్ గేట్ల ద్వారా 16 టీఎంసీల వరకు గోదావరి డెల్టా రబీ అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2,112 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అత్యంత ముఖ్యమైన 106,000 నిర్వాసిత కుటుంబాల్లో ఇప్పటికీ 6,351 కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం పునరావాసం కల్పించింది. మిగిలిన వాళ్ల పునరావాసం ఎన్నాళ్లకు కొలిక్కి వస్తుందో తెలియడం లేదు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణం స్పిల్వే. ప్రస్తుతం ఈ స్పిల్వేలో 48 క్రస్ట్ గేట్లకు గాను ఇప్పటికే 42 గేట్లను జలవనరుల శాఖ పూర్తి చేసింది. మరొక 6 గేట్లను బిగించాల్సి ఉంది. దాదాపు 52 మీటర్ల ఎత్తున నిర్మితమైనటువంటి స్పిల్వేలో ఇక్కడ వరద లేని సమయంలో కూడా 23 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అయితే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత దాదాపుగా 194 టీఎంసీల నీరు ఈ ఎగువ భాగంలో ఉండబోతోంది. అయితే ఇప్పటికే పైలట్ ఛానల్ కావచ్చు, స్పిల్ ఛానల్ కావచ్చు, ఇక్కడ ఇంకా పనులు కొద్దిగా పెండింగ్ ఉన్నాయి. అలాగే ఇంకా 6 క్రస్ట్ గేట్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండడంతో 2022 జూన్ సీజన్ నాటికి నీరిచ్చే విషయంలో కొంత సందిగ్ధత నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ శేషితో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, పోలవరం ప్రాజెక్టు నుంచి. అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటును తుళ్లూరు మండలం వెలగపూడి ప్రజలు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. ఎంపీడీఓ, పంచాయతీరాజ్ ఈవో ఆధ్వర్యంలో గ్రామ సభ జరగగా ప్రభుత్వ ప్రతిపాదనను ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. మంగళగిరి కార్పొరేషన్ ఏర్పాటు వేళ గ్రామ సభలు పెట్టామని అధికారులు వెల్లడించడాన్ని వెలగపూడి వాసులు తప్పుపట్టారు. గతంలో గ్రామ సభలు ఆమోదిస్తే తీర్మానం ప్రతులు చూపాలని అధికారుల్ని వెలగపూడి ప్రజలు నిలదీశారు. ఎందుకు మాట్లాడరు మీరు? రైతుల దగ్గర రైతులు కట్టే దాటితోటి మీరు జీతాలు తీసుకుంటా ఎందుకు మాట్లాడరు? రైతుల తరపున మీరు రైతుల తరపున ఎందుకు మాట్లాడరు? మీరు కలెక్టర్తో మాట్లాడచ్చు, తప్పేది మీ స్థాయిలో మీరు మాట్లాడండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? గుంటూరు వచ్చేవాడికి 40 కిలోమీటర్లు, విజయవాడ వచ్చేవాడికి 20 కిలోమీటర్లు, ఇక్కడ రాజధాని ఎందుకు అన్నాడు. అది 10, 19 అయితే తీరంగా సులువుగా తీసుకెళ్లొచ్చు.
ఏళ్ళ చీలక అని ఆయన పెట్టాను. ఇక్కడ గ్రామ సభ ఇప్పుడు ఎట్లా దేనికండి ఇది? ఇది 19 అడు 10 ఇద్దరిని చీలకొచ్చే దేనికి ఏదో ఒకటి ఇది పెట్టాలని కాదు, ఎత్తుకొని పోవటానికి. అయ్యా మాకు తెలుసు అయ్యా, మన ఆయన చెప్పక ఏం చెప్పాడు? గుంటూరు పోతే 40 కిలోమీటర్లు, విజయవాడ పోతే 20 కిలోమీటర్లు, దేనికి మధ్యలో ఆ మాట ఎందుకన్నాడంటే ఎత్తుకెళ్తానికి. ఏమో ఇప్పుడు మేము అంత పిచ్చిరాజ్యాలు ఉన్నామో. ప్రభుత్వాలు మారినప్పుడల్లా చట్టాలు మారతాయండి. 2014లో సిఆర్డీ తోటి మేము ఏ రకంగా ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందమే అమలు చేయమంటున్నామండి. మేము కొత్తగా ఏమన్నా చేయమంటలేదండి. 2014లో మాకు సిఆర్డీ ద్వారా ఒప్పందం ఎట్లా జరిగిందో దాన్ని అమలు 9 నగరాలు 9 రకాలుగా అభివృద్ధి చేయమంటున్నామండి. ఇప్పుడు తాడేపల్లి మండలంలో గ్రామ సభలు పెట్టేసి పంచాయతీల్లో ఏకగ్రీవ తీర్మానాలు ఏమైనా చేశారా? తాడేపల్లి మండలం కానీ మంగళగిరి మండలంలో కానీ తీర్మానం చేసిన కాపీ లేదో చూపిమనండి. ఎవరో ఒకరు మోసం చేస్తే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము అయ్యా మాకు మోసం జరిగిందని చెప్పి ప్రభుత్వాన్ని చెప్పుకుంటామండి. ప్రభుత్వమే మమ్మల్ని మోసం చేస్తుందండి, మేము ఎవరో చెప్పుకోవాలండి. మొన్నటిదాకేమో ఇదంతా ఎడారు అన్నారు, ఇదంతా శ్మశానం అని అన్నారు, పనికిరాదన్నారు. చివరిగా అమరావతి భూములు కలిపి తాగడు పెట్టుకోవాలని చూస్తున్నారండి. జనమందరం అమరావతిని ఆగమైపోతుంది. అమరావతి కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోతుందండి. వాస్తవానికి పెట్టాల్సింది గ్రామ సభ దేని మీద అంటే 29 గ్రామాలతో కూడుకున్న సీడ్ క్యాపిటల్ ని 2 ముక్కలుగా విభజిస్తున్నాము. దాని మీద మీ అభ్యంతరాలు ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి అనే విషయం మీద గ్రామ సభ పెట్టాలి. యాక్చువల్లీ ఇవాళ మాట్లాడుతున్న రైతులంతా మాట్లాడుతున్న ఆ విషయం మీదే. ఈ 29 గ్రామాలని ఏ ప్రాతిపదికన ఎందువల్ల గవర్నమెంట్ 2 మున్సిపల్ కార్పొరేషన్లోకి 2 విధాలుగా విడగొడుతుంది అనేది స్పష్టత ఎందుకు చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ అనేది ఇవాళ వరకు ఒక్క చోట ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. పొరుగు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థను చూసి అవహేళనగా నవ్వుకుంటున్నారు. ఫన్నీగా మీమ్స్ పెడుతున్నారు. ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్ని మాకు తెలుసు. మీరు రూపాయలు 3 రూపాయలు అత్తానికి లేదనుకో, ఈ 3 రూపాయల సాలపోతే ఈ అమరావతి భూములు 9,500 10,000 ఎకరం ఉంది. దీన్ని అమ్ముకోవడానికి తప్పితే ఒక అంబానీయో అలానికో ఎవరికో అప్పచెప్తానికి తప్పితే ఈ ముఖ్యమంత్రిగా చేసేది మరొక విధమైంది లేదండి. మాది ఒకటే మాట ఒకటే బాట. అది 29 గ్రామాలు కలిపి మీరు ఏదైనా చేస్తామంటే మేము అప్పుడు దానికి ఓకే అంటాం. కానీ మీరు 6 3 ఇంకోటి 3 అంటే దానికి మా రైతు సోదరులు ఎవరు రైతు కూలీలు ఎవరు వెంజరే ఒప్పుకోము. ఒంగోలు ధారావారి తోటలో ఓ రేకుల షెడ్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఘటనలో 2 తీవ్ర గాయాలయ్యాయి, మరో 2 స్వల్ప గాయాలయ్యాయి. వేకువజామున వంట చేసుకునేందుకు గ్యాస్ ఆన్ చేస్తున్నప్పుడు లీక్ అయి ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 5న జరిపిన పంజాబ్ పర్యటనకు సంబంధించిన ప్రయాణ వివరాలు, ఏర్పాట్ల సమాచారాన్ని వెంటనే భద్రపరచాలని సుప్రీంకోర్టు పంజాబ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. దర్యాప్తు కోసం కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు భద్రతా లోపంపై వెంటనే విచారణ జరపాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణకు దర్యాప్తు సంస్థలు, పోలీసులు సహకరించాలని సూచించింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించిందని వివరించారు. ఈ అంశం ఎవరో ఒకరికి వదిలేయాల్సింది కాదని తెలిపారు. భద్రతా లోపంపై విచారణకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా సహకరిస్తుందని తుషార్ మెహతా వివరించారు. సంఘటనను తాము చిన్నదిగా చూడటం లేదని పంజాబ్ ప్రభుత్వం కోర్టులో వివరణ ఇచ్చింది. ఇప్పటికే స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని కేంద్రం మరోమారు తీవ్రంగా తప్పుపట్టింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడతీయలేని అంతర్భాగమని స్పష్టం చేసింది. ప్యాంగ్యాంగ్ సరస్సుకు ఆవల చైనా నిర్మిస్తున్న వంతెనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. ఆ ప్రాంతం 60 ఏళ్లుగా చైనా దురాక్రమణలో ఉందన్నారు. అటు ప్రవాస టిబెటన్ పార్లమెంటు విందుకు హాజరైన భారత ఎంపీలకు చైనా రాయబార కార్యాలయం లేఖ రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. చైనా తన దృష్టిని ఎంపీలపై కాకుండా ఇరు దేశాల సంబంధాలపై పెట్టాలని హితవు పలికారు. Pradesh has always been and will always remain an inalienable part of India.
Regarding reports about a bridge being made by the Chinese side on Pangyong Lake, government has been monitoring this activity closely. This bridge is being constructed in areas that have been under illegal occupation by China for around 60 years now. As you're well aware, India has never accepted such illegal occupation. Government has been taking all necessary steps to ensure that our security interests are fully protected. The Chinese side should note India is a vibrant democracy and honorable members of parliament, as representatives of the people, undertake activities as per their views and beliefs. We expect Chinese side to refrain from hyping normal activities by honorable members of parliament and complicate further the situation in our bilateral relations. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పరిమితిని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. లోక్సభ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును 95 లక్షలకు, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఖర్చును గరిష్టంగా 40 లక్షలకు పెంచుతూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పెద్ద రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఖర్చును 75 నుంచి 95 లక్షలకు ఈసీ పెంచింది. చిన్న రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖర్చు పరిమితి గతంలో 54 లక్షలు ఉండగా ఇప్పుడు 70 లక్షలకు చేరింది. పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఖర్చు పరిమితి 28 నుంచి 40 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో 20 నుంచి 28 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన వ్యయ పరిమితి త్వరలో జరగనున్న ఎన్నికలకు వర్తిస్తుందని ఈసీ పేర్కొంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త వ్యయ పరిమితి మేరకు ఖర్చు పెట్టుకునే అవకాశం లభించింది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను త్వరలోనే ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలున్నాయి. తెలంగాణలోని భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి నేడు వామన అవతారంలో భక్తులకు అభయప్రదానం చేశారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను అలంకరించి పూజలు చేశారు. నిత్య కళ్యాణ మండపం వద్దనే వామనావతారంలోని స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సేవలు, ఊరేగింపులు రద్దు చేశారు. ఇట్లా వచ్చి స్టార్ట్ అయిపోతుంది లేదంటే దాన్ని ఒక్కదాన్ని సేవ అలాగా పోయినసారి లాగా ఇంత లాక్డౌన్లో సేవ జరగలేదు. మనం పట్టున్నాం గట్టిగా తప్పదు, అన్ని వాళ్ళ మాట మంచిగా లైన్లో అలా తిరిగి వస్తుంది.